పత్తి కొనుగోళ్లపై గందరగోళం నెలకొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ తీరుపై వరంగల్ రైతులు, జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ పూటకో నిబంధనలు తీసుకువచ్చి రైతులు, మిల్లర్లపై రుద్దుతోందంటూ పత్తి అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పత్తిని తీసుకువచ్చే రైతులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. వరంగల్ పత్తి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. పండించిన దూదిని అమ్ముకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,14,904 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 4,11,923 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 56 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ గుర్తింపునిచ్చింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనుగోలు చేసే పత్తి కోసం జిన్నింగ్ మిల్లుల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియకు ముందే మిల్లులతో సీసీఐ పంచాయతీకి దిగింది. పాత నిబంధనలను మార్చడంతో మిల్లులను అద్దెకిచ్చేందుకు మిల్లర్లు నిరాకరించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవతో జిన్నింగ్ మిల్లులకు ఒక పత్తి బేలుకు 1,440 రూపాయలు చెల్లించేందుకు సీసీఐ ముందుకు వచ్చింది. దీంతో అక్టోబర్ 24 నుంచి సీసీఐ ద్వారా కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ క్రమంలో జిన్నింగ్ మిల్లులను సీసీఐ 3 కేటగిరీలుగా విభజించింది. L1, L2, L3 కింద పత్తి కొనుగోలుకు మిల్లులను కేటాయిస్తోంది. కపాస్ యాప్ లో తొలుత L1 మిల్లుల జాబితానే సీసీఐ ప్రదర్శిస్తోంది. ఆ మిల్లుల సామర్థ్యం పూర్తయితే L2కు, ఆ తర్వాత L3కి అవకాశం ఇస్తోంది. L1, L2 మిల్లుల సామర్థ్యం పూర్తయ్యేదెప్పుడో, L3 మిల్లులకు కేటాయించేదెప్పుడో అనే ఆందోళన మిల్లర్లలో వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలపై అభ్యంతరం చెబుతున్న మిల్లర్లు అన్ని చోట్ల ఒకేసారి కొనుగోలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని మిల్లులు నడిపితే ఒక్కొక్క మిల్లులో 150 మంది లేబర్ కానీ, గుమస్తాలు కానీ, ఫిటర్స్ కానీ ఉంటారు. వాళ్ళకు నెల రోజుల నుంచి పని లేకుండా మిల్లులు ఒక్కొక్క మిల్లుకు నెలకు 10 లక్షల రూపాయల ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాటన్ అసోసియేషన్ విజ్ఞప్తిని మన్నించి మరి ఇక్కడున్న కేంద్ర మంత్రులు కూడా చొరవ తీసుకొని సీసీఐ అధికారులతోటి ఇమీడియట్గా ఈ సమస్య పరిష్కారం చేసి మరి ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సీసీఐ నిబంధనలతో ఇప్పటికే ఆగమాగమవుతున్న పత్తి రైతులు జిన్నింగ్ మిల్లుల బంద్ పిలుపుతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీఐ ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన కపాస్ యాప్ లో పత్తి అమ్ముకునేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవడం రైతులకు సవాల్గా మారింది. కపాస్ యాప్ లో సూచించిన కేంద్రాల్లోనే పత్తి అమ్ముకోవాల్సి ఉండటంతో రైతులకు దూరభారం తప్పటం లేదు. దీనికి తోడు ఎకరాకు 7 క్వింటాల్లే కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించడంతో పాటు కపాస్ యాప్ లో ఈ మేరకు నిబంధనలను చేర్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అంతర్జిల్లా నిబంధనలను సీసీఐ తీసుకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే పత్తిని సీసీఐ విక్రయించాలి. దీంతో చాలా మంది రైతులు పెద్ద మార్కెట్లో పత్తిని విక్రయించే అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా జిన్నింగ్ మిల్లులు బంద్కు పిలుపునివ్వటంతో రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు కపాస్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, పరకాల, ములుగు, భూపాలపల్లి, కాటారం తదితర వ్యవసాయ మార్కెట్లతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ బుక్ అయింది. శుక్రవారం కూడా రైతులు స్లాట్ బుక్ చేసుకున్నారు. రైతులు స్లాట్ బుక్ కావటంతో ఆగమేఘాల మీద చైన్లో ఉన్న పత్తిని తీసి తేమ తగ్గాలని ఎండకు ఆరపెట్టారు. మార్కెట్ తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ జిన్నింగ్ మిల్లుల బంద్ రావడంతో రైతుల్లో తేమ టెన్షన్ పట్టుకుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తేమ శాతం మరింత పెరిగి మద్దతు ధర తగ్గే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి వాళ్ళు అడిగిన రేటుకు ఇచ్చి దోపిడీకి గురవుతున్నారు. మా ఉద్దేశం ఏంది అని అంటే, మేము కడుపు నిండా తినుకుంటూ మేము స్ట్రైక్ చేస్తాం వాని బాపద్ది అని అంటే అది కరెక్ట్ కాదు. మొత్తానికి మా మిల్లులు బంద్ చేసి మొత్తానికి రైతాంగాన్ని ఇబ్బంది 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది కావచ్చు. వారి ఇబ్బంది వారి శ్రేయస్సు దృష్టినే ఇప్పుడు ఇక్కడ ఉంది. వరంగల్ బి సెంటర్ ఉంది, అక్కడ గన్పూర్ సెంటర్ ఉంది, రాంపూర్ ఉంది. రాంపూర్ వాళ్ళు కొత్తపేటకు రావాలి. మరి రాంపూర్ రైతు ఏం తప్పు చేసిండు?
ఒకవేళ గన్పూర్లో స్లాట్ దొరకనప్పుడు రాంపూర్లో మిల్లు ఉంది, రాంపూర్లో మిల్లు ఓపెన్ చేయకుండా కొత్తపేటకి వచ్చి అమ్ముకోమంటున్నాడు. అంటే ఒక ఎగ్జాంపుల్. మరోపక్క మిల్లుల బంద్ కారణంగా కార్మిక లోకం తిండి లేని దుస్థితికి వెళ్లిపోతోంది. తమ బాధను కూడా అర్థం చేసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. మొత్తం ప్రైవేట్ కూడా మేము కొనుగోలు చేయం అని చెప్పేసి వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. వెంటనే మేము ప్రైవేట్ కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి మా కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యాపారస్తులకు కానీ మేము సీసీఐ కానీ మేము వ్యతిరేకం కాదు. సెంట్రల్ పాలసీ వాళ్ళది, స్టేట్ పాలసీ వీళ్ళది. వాళ్ళకున్న సమస్యను ఇలా కార్మికులు మార్కెట్ మీద రుద్దకండి. ఇలా కమిషన్ ఏజెంట్లు ఉంటారు, తర్వాత వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుగోలు చేయాల్సిందే. సీసీఐ మాత్రం బత్తాలు అయితే కొట్టలేదు కదా, ప్రైవేట్ వ్యాపారస్తులే కొంటున్నారు కాబట్టి వెంటనే కొనుగోలు చేపట్టాలని మేము కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ మామూలు వ్యవసాయ మార్కెట్లో సుమారు 15,000 మంది కార్మికులు ఇక్కడ జీవనోపాధి రోజువారీగా పనిచేస్తున్నారు. అటువంటి 15,000 మంది కార్మికులు ఈ రోజున ఈ బంద్ వల్ల రోడ్డు మీద పడాల్సి వచ్చింది. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే సీసీఐ అధికారులతోటి, మార్కెట్ అధికారులతోటి మీరు కూర్చొని పరిష్కారాలు చేసుకోవాలి. కానీ ఈ విధంగా బంద్ పెట్టి ఈ కుటుంబాలందరినీ రోడ్డు మీద పడేసి ఎంతవరకు సమంజసమని కార్మికుల తరపున అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీఐ నిబంధనలను తొలగించాలని ఉమ్మడి వరంగల్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.